సరే ఇటు రేవంత్ రెడ్డి గారు కేజ్రీవాల్ గారు అరెస్ట్ అక్రమం ఇది బీజేపీ కావాలనే చేయించింది అంటే 1 మంత్ గ్యాప్ లో ఇద్దరు చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేయడం ఇది కుట్రే అని చెప్పేసి వాళ్ళు అనడం చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అలా అయితే మరి కవిత గారి అరెస్ట్ కూడా అక్రమమేనా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. మీ ఒపీనియన్ సరే ఆయన కామెంట్స్ పైన. ఇప్పుడు కరప్షన్ కేసెస్ ఇవి, కరప్షన్ కేసెస్లో ఇది అక్రమం సక్రమం. ఈడీ ఇంతవరకు ఎంక్వైరీ చేశారు కవిత కేసులో, అంటే ఎకనమిక్ అఫెన్సెస్కు సంబంధించి. ఇప్పుడు సిబిఐ క్రిమినల్ కేసు కూడా సిబిఐ వాళ్ళు మాకు ఆమెను విచారించాలా, చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఏది కేజ్రీవాల్ను కలవడము, ఈయన ఎంపీ గారు ఒంగోలు ఎంపీ గారు కలిస్తే మీరు పోయి కవితను కలిగిపోండి అంటే కవిత వేరే వ్యక్తికి అప్పచెప్తే ఒకరికి 25 కోట్లు ఒకరి 25 కోట్లు ఇచ్చినాము అని చెప్పి అప్రూవల్గా మారుతూ స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి క్రిమినల్ కేసులో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఆమెను పోలీస్ కస్టడీకి ఇమ్మన్నారు. ఇచ్చినారు 3 రోజులు, ఇప్పటికి 2 రోజులు అయిపోయినా ఇంకొక రోజు ఏమో ఉంది. అంటే కొంత కేసు అయితే ఆమె మీద ఉంది కదా, అప్పుడు అరెస్ట్ చేయాల్సిందే కదా. కేజ్రీవాల్ అది కూడా ఇదే మద్యం కేసుకు సంబంధించిందే కదా. ఇక్కడ ఈమె ఎత్తకపోయి కలసమన్నారు, ఎత్తపోయి ఇచ్చినాక కేజ్రీవాల్ను కూడా ముఖ్యమంత్రి అయినా అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ఈమె ఎక్స్ ఎంపీగా ఉన్న అరెస్ట్ చేసినారు. అదే కేసులోనే ఆయనకు అన్ని ఈమె ముట్ట చెప్పినట్లుంది, ఆయన తీసుకున్నట్టుంది. తీసుకోవడం తప్పే, ముట్ట చెప్పడం తప్పే కాబట్టి ఇద్దరి మీద కేసులు ఉంటాయి. కాకపోతే ఇక్కడ రాజకీయంగా ఇక్కడ కవిత వచ్చేసరికి బీఆర్ఎస్కు వీళ్ళకు ఫైటు, అక్కడ పోయేసరికి ఆపులో ఇండియా కూటమిలో ఉంది కాబట్టి అక్రమం సక్రమం రాజకీయంగా మాట్లాడుతుంటారు. కానీ కేసు ఏమో ఒకటే కదా, ఈమెను అరెస్ట్ చేసినాక ఆయన అరెస్ట్ చేయాల్సిందే కదా. ఎందుకంటే నాకు మిత్రుడే, కేజ్రీవాల్ మిత్రుడే. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫస్ట్ టైం నేను పార్లమెంట్లో అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లుగా ఇంట్రడ్యూస్ చేసినాను. ప్రైవేట్గా ఒక ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు ఇది చెయ్యి మంచి పేరు వస్తుంది, కరప్షన్ తగ్గుతుంది అని చెప్పి ఆయన చెప్పి బిల్లు తయారు చేసుకొని వచ్చినారు. అది ప్రైవేట్ బిల్లుగా ఇంట్రడ్యూస్ చేసినాను. ప్రైవేట్ బిల్లుగా ఇంట్రడ్యూస్ చేసినాను. సర్ఫేస్ అయింది బిల్లు, ఇదేంది కానీ రాలేదు. ఎందుకంటే రొటేషన్ ప్రకారం వస్తాయి కదా, లాటరీలోనేమో వచ్చింది కానీ రొటేషన్ ప్రకారం వస్తాయి కాబట్టి చర్చకు రాలేదు. పార్లమెంటులో అయితే వచ్చింది, చర్చకు వచ్చినప్పుడు వీళ్ళే ప్రవేశపెట్టినప్పుడు చర్చకు వచ్చింది. మేమే బిల్లు తెస్తామని ఒప్పుకున్నారు. బిల్లు తెస్తామన్నాక ప్రైవేట్ బిల్లు తీసేసుకోవాల్సింది. అట్లే బాగా అప్పుడు రామలీల మైదానంలో ధర్నా జరిగినప్పుడు కూడా నా ఇంటిని ఆఫీస్గా కూడా వాడుకున్నారు. మంచి మిత్రులే. బట్ ఐఆర్ఎస్ జాబ్ చేస్తూ కూడా అవినీతి నిర్మూలన కోసం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తేవాలని దేశమంతా కూడా తిరిగినారు. మంచి పని చేసినారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినాక ముఖ్యమంత్రి రాజకీయ పార్టీ పెట్టినారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలా, ఎన్నికలు నిర్వహించే తల్లికి ధన ప్రవాహం వస్తుంది. ఎక్కడో చోట తీసుకోవాల్సిందే. అది వెలుగులోకి వచ్చింది మద్యం స్కాము. ఇంకా అరెస్ట్ అయినారు. ఇంకా దానికి ఎవరం ఏం చేస్తాము, దొరికినోడు దొంగ దొరకనోడు దొర. దీంట్లో అంతే. ఈ లంచాలను అవినీతిని గురించి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల అవినీతిని గురించి మాట్లాడాలని అంటే దొరికినోడు దొంగ దొరకనోడు దొర. ఎందుకంటే పూర్వం ఒక సామెత ఉండేది, యథా రాజా తదా ప్రజ అని. అంటే రాజు ఎట్లుంటాడో ప్రజలు కూడా అట్లే ఉంటారు అని. ఇప్పుడు రాజులు పోయినారు, ప్రజాస్వామ్యాలు వచ్చినాయి. ప్రజలు ఎట్లుంటారో నాయకులు కూడా అట్లుంటారు. యథా ప్రజ తదా రాజా అయిపోయినది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. అందువల్ల ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం అనేది నిలువరించిన నాడే అవినీతి కూడా అరికట్టబడుతుంది, సక్రమమైన పాలన కూడా అవుతుంది. అది ప్రజలు గుర్తించి ఓట్లకు డబ్బు ఖర్చు పెడతాంటే ప్రశ్నించే సమయం రావాలా. ఎందుక ఈమెన డబ్బు ఖర్చు పెడుతున్నారు, మీరు మా ఓట్లు మేము వేసుకుంటాం పోండి అనే దశకు వస్తే అప్పుడు ఇటువంటివన్నీ అరికట్టబడతాయి అంటారు. ఓకే. కానీ సార్ కవిత గారి కేసులో అంటే విచిత్రంగా సిబిఐ కూడా ఎంటర్ అయ్యి మళ్ళీ జైల్లో ఉన్న ఆమెను అరెస్ట్ చేయడం చూసాం సార్. అంటే ఇది కూడా ఎందుకంటారు? అదే కదా, ఇది ఎకనమిక్ అఫెన్స్లో ఈడీ అరెస్ట్ చేసినారు.
ఈడీ నుంచి జ్యుడిషియల్ కస్టడీకి పంపించినారు. ఓకే. ఆమె బెయిల్ ఇంకా తదితర కోర్టు ప్రాసెస్ ఉంటుంది. ఈ లోపల సిబిఐ కూడా క్రిమినల్ కేసు ఒకటి ఉంది కదా, ఆ క్రిమినల్ కేసు విచారణకు వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చినారు కదా. శరత్ చంద్ర రెడ్డి అయితేనేమి, మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా కలిసినాము, ముఖ్యమంత్రిని కలిస్తే పలానా కవిత గారిని చూసుకుంటున్నారు, మీరు కలుపుకోండి అంటే ఆమెను కలిస్తే పలానా గారు ఉన్నది. ఇద్దరు వ్యక్తులకు ఒకరికి 25 కోట్లు ఒకరికి 25 కోట్లు ఇచ్చినామని వాళ్ళు అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇచ్చినారు కదా. కేసు అయితే ఉంది, క్రిమినల్ కేసు జరగాల్సిందే కదా. సిబిఐ క్రిమినల్ కేసు తీసుకునేది, ఈడీ ఎకనామిక్ అఫెన్సెస్ తీసుకునేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే, ఇటు బాలకృష్ణ గారు చూసుకుంటే ప్రచారంలో భాగంగా హెలికాప్టర్ నుంచి అలా దిగి నడుచుకుంటూ వస్తే అభిమానులు రావడం, ఒక ఆయన సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆయన దురుసుగా ప్రవర్తించి కొట్టడం చూస్తున్నాం. ఇప్పుడు ఆ వీడియో మొత్తం సోషల్ మీడియా తెగ వైరల్ అయిపోతుంది సార్. అంటే ఎలక్షన్స్ టైంలో ఇటువంటి అవసరమా అని కూడా అంటున్నారు. అంటే మరి ఏ విధంగా చూడొచ్చు, ఇదేమన్నా బాలకృష్ణ గారికి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? బాలకృష్ణ గారికి కొంచెం ఆయన సినిమా యాక్టరు, హీరో పాత్రలు ఊహించినోడు. జనంలో వచ్చినప్పుడు జనం మీద పడితే కొంచెం ఆయన కోపం వస్తుంది, సహజమే. ఒక మారు కడపకు వచ్చారు బాలకృష్ణ గారు. ఆయన అప్పుడు ఎంపీగాను తెలుగుదేశంలో ఉన్నాను. ఆయన పర్యటన చూసుకోవాల్సింది వచ్చింది. తెలుగుదేశం నాయకులు కూడా చాలా తొందరపడి ఆయన దగ్గరికి రావాలా, పక్కన నిల్చోవాలా, ఫోటోల్లో పడాలని ప్రయత్నాలు చేస్తుంటే పిలిచి చెప్పిన, నాయన దగ్గరికి పోకండి, మీరు దూరంగా కూర్చోండి, ఆయన దగ్గరికి పోకండి అని. కొంచెం పైన ఉన్న వాళ్ళు సమాలించాలా. లేదు మీద పడితే ఆయన కొంచెం కోపం ఎక్కువే, తక్కువ చేయి చేసుకుంటాడు. కాబట్టి బయట ఆర్గనైజ్ చేసేవాళ్ళు మీద పడి ఫోటోలు కొందు ఒత్తిడి చేస్తే కొంచెం కోపడతాడు, కోపోద్రిక్తులు అవుతాడు. వాస్తవం అయాచితంగా జరిగే చర్యలండి, ఆయన కావాల్సి చేయాలని కాదు. మీద పడితే ఓపిక ఉండదు, ఓర్మి ఉండదు ఆయనకు. అది నేను కడపలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి కూర్చొని, మీరు దూరంగా కూర్చొని ఫోటోలు గిటోలకు రావద్దా, ఆయనే పిలిస్తే రండి, ఆయనే పిలిస్తే ఎక్కండి, ఆయన పిలుచకుండా మీరు చేయొద్దు అని చెప్పి సమాలించి కడపయాత్ర అయిపోయేసరికి నాకు కూడా అయ్యా అయిపోయింది నాయన అని అనుకున్నాను. అది ఆయన కొంచెం మీద పడి ఫోటోలు గీటోలు ఇప్పుడు జనానికి ఎట్లొచ్చింది అని అంటే, ఈ సెల్ ఫోన్లు వచ్చినాక మీద పడి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటుంటారు. నేను పలానా నాయకునితో ఉన్నాననే దానికి రికార్డు ఉండేదానికోసం ఆ మీద పడి గుంపు చేరి తొక్కిసలాట చేస్తే ఆయన కొద్ది సహనం తక్కువ. మిగతా రాజకీయ నాయకులు ఏదో పడినడే ఏదో పడుకుంటుంటారని అనుకుంటాం, కానీ ఆయనకు ఆ సహనం లేదు. అందుకని పైన ఆర్గనైజ్ చేసేవాళ్ళు కొంచెం సర్దుబాటు చేయాలా. తెలుసు ఆయన గురించి, మరి అది అక్కడ ఎవరు ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో వాళ్ళ పైన ఏదో చూసుకుంటాను ఉండాల్సింది. చూసుకున్నప్పుడు ఇటువంటి పొరపాటు జరుగుతుంటాయి. కానీ అంటే సార్ నార్మల్ టైమ్స్లో అంటే పర్లేదు, అంటే బాలకృష్ణ గారు ఇటువంటి ఘటనలు ముందు జరిగాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో దీన్ని వైసీపీ క్యాష్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉంటుంది. ఆల్రెడీ ఆ వీడియోని వాళ్ళే ట్విట్టర్లో పోస్ట్ చేసి, ఇటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటే వీళ్ళు మనల్నే కొడుతూ ఉంటారు, ఈసారి ప్రజలు ఈయనకి బుద్ధి చెప్తారని చెప్పేసి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. అంటే మరి ఎలక్షన్ టైం ముందు ఇటువంటి అవసరం అంటారా? అవసరం కాదు, ఆయన సహజ చేయలేదు. దాన్ని అటువంటి చిల్లర సంఘటనలు వాడుకోవడం కూడా తప్పే. ఈ జగన్ పోయినప్పుడు కూడా జరుగుతుంటాయి కదా ఇటువంటి సంఘటనలు. ఇప్పుడు జగన్ పోయినాడు, యాత్ర పోయినాడు, ఎవరో సరిపోయిన వ్యక్తే విసిరింటాడు కదా, విసిరిరాయనే ప్రచారం చేసుకోవాలనుకున్నట్టు ఇది కూడా ప్రచారానికి ఎంత ఉపయోగపడతాయి అనేది